ఆయన ఇదివరకు కూడా అమ్మఒడి ఆశ్రమం ద్వారా కొన్ని వేలాది మందికి నిత్యం అన్నదానం చేస్తున్నారు. సభ్యుల నుంచి ఆమె ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాం. నమస్కారం. ఈరోజు రమాదేవి గారి పదవి విరమణ సందర్భంగా ఆహ్వానించడం చాలా సంతోషం. రమాదేవి గారు మా గ్రామంలో నల్లగంపల్లి గ్రామంలో కూడా పనిచేసినారు. అప్పటి నుంచి మా స్కూల్లో కూడా మంచి పేరు ఉండేది. ఆమె పరిచయం తర్వాత వాళ్ళ కుమారుడు చేతన్ మాకు పరిచయం అయినారు. వాళ్ళ కూతురు సుష్మిత కూడా పరిచయం అయింది. వారి ఇంట్లో జరిగే ప్రతి వర్ధంతులకి, పెళ్లి రోజులకి, వాళ్ళ పిల్లవాళ్ళు వాళ్ళ పుట్టినరోజులకి తప్పనిసరిగా నిత్యాన్నదానం చేస్తున్న గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతిరోజు 300 మందికి ఆ నిత్యాన్నదానం వాళ్ళు మాకు సహకరిస్తూ వచ్చారు. ఈరోజు మేడం గారి రమాదేవి మేడం గారి వాళ్ళ కొడుకు నాకు ఇంటికి పంపించినప్పుడు ఆమె పేరుతో ఈరోజు బ్యానర్ కట్టి అక్కడ అన్నదానం చేయాలనుకున్నాం. కాబట్టి మీరెవరు మీ పర్మిషన్తో ఎవరు ఏమనుకోకుండా మేడం గారి శ్రీ సత్కారం చేసి నేను పోయి అన్నదానంలో పాల్గొనాలనేసి మీ అందరి అనుమతి చేసుకుంటూ మీ చిన్న అవకాశాన్ని కోరుతున్నాను. సార్ గారు వెళ్ళారు కాబట్టి ఒక చిరు సన్మానము, ఆ సన్మానం స్వీకరించవలసిందిగా మేడం గారిని కోరుతున్నాను. దయచేసి ఇంకెవరు రావద్దండి. అలాగే సన్మానం అనంతరం రమాదేవి మేడం గారి కుటుంబ సభ్యులు వచ్చే చిరు సన్మానం ఉంది. కుటుంబ సభ్యులు వేదిక రావాల్సిందిగా కోరుచున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి అన్న, గట్టిగా గట్టిగా మీ చప్పట్లు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. సార్ గారికి ఎన్నో పనులు ఉన్నాయి కాబట్టి అన్నదానం చేయాలంటే వెళ్ళి గారికి మేడం గారిని తెలుసా చూడండి ఎంత బాగుంటుందో. గట్టిగా చప్పట్లు కొట్టాలి కదా. తీసుకొని ఫోటో తీసుకుంటారు ఇట్లా తీసుకోండి. రమాదేవి మేడం గారి కుటుంబ సభ్యులు వేదికగా కోరుచున్నాం. కుటుంబ సభ్యులు జరుగుతున్న చిరు సన్మానం కార్యక్రమం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా